వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రేపు తప్పని పారకం, సాగునీటి నిర్వహణలో సర్కారు తికమక, సుదీన్ల నీళ్లు నదిలోకి విడుదల, ఒడిపోయిన నదిలో వదిలితే ఏం లాభం, రైతులు లబోదబ, పొట్టుకొచ్చిన పంటను పరిస్థితి ఏమిటని ఓ మంత్రి దగ్గర గగ్గోలు, మంత్రి ఫోన్ కాల్తో వెంటనే గేట్లు మూసి విడుదల నిలిపివేత, రైతన్నకు సోయి సర్కారుకు లేకపోయినా తీవ్ర విమర్శలు, రైతన్న కోసం ఇటు కరీంనగర్కు కేసీఆర్, ముగంపురలో రైతుల్లో ముఖాముఖి, బోయన్పల్లిలో ఎండిన పంటల పరిశీలన, జాతీయ పార్టీలకు అభ్యర్థులకు కరువు, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు వింతైన పరిస్థితి, బరిలో దింపేందుకు నేతలు లేక సతమతం, బీఆర్ఎస్ నుంచే నేతలను గుంజుకున్న టికెట్లు ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ 10 చోట్ల బీఆర్ఎస్కు మాజీ నేతల మధ్య పోటీ, నేతన్నలపై ఎందుకు కక్ష, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకోరా, మళ్ళీ 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుంది, 270 కోట్ల బకాయిలను విడుదల చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ, రుణం చెల్లిస్తేనే కొత్త రుణమా, రుణమాఫీ హామీని మార్చారా, సీఎం గారు అధికారం దక్కంగానే హామీల్ని తొక్కేస్తారా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మూల్యం తప్పదు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్, పంట నష్టానికి 3,000 కోట్ల రూపాయలు, రైతులు రెక్కల కష్టం కరువుల పాలు, భారీ పెట్టుబడులతో పంటల సాగునీటి లేక ఎండిపోయిన పంటలు, ఇప్పటికి 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు, ఎకరానికి కనీసం 20,000 వరకు నష్టం, పంట నష్టంపై స్పందించిన రాష్ట్ర సర్కార్, అకాల వర్షంతో పంటల నష్టపోయిన ముద్దు నిద్ర ఆర్థికంగా కుంగిపోయాయి, 67.55 ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలో 67.55 లక్షల ఎకరాల వివిధ పంటలు సాగునీటు, 51.71 రాష్ట్రాల వ్యాప్తంగా 51.71 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అయ్యింది. RRRపై నీడలు, అలైన్మెంట్ సమరణపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి, రాయగిరి ప్రాంత రైతులు వ్యతిరేకత ఇందుకు కారణమా, కేంద్రం తలోగిత మరింత విమర్శ, దక్షిణ భాగం పనులపై మరింత ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్, తేనె తూటలను కదిపినట్టున్నట్టుగా శాఖల ఉన్నత అధికారులు, సామాన్యంగా కూడా రీజనల్ రింగ్ రోడ్ యావత్ తెలంగాణలో రాబోతుంది. ఉత్తర ప్రాంతం మనం చూసుకున్నట్లయితే 164 కిలోమీటర్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. దీనికి సంబంధించిన 1935 హెక్టార్ల భూసేకరణ అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 1,500 హెక్టార్ల భూమిని స్వీకరణ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 15% భూసేకరణ అనేది ఉంది. రాయగిరి సంబంధించిన రైతులు దీని వ్యతిరేకత అనేది చేస్తున్నారు. కాబట్టి ఆ రాయగిరి ప్రాంతంలో రైతులు భూ స్వీకరణ అయిపోయినట్లయితే మొత్తం 164 కిలోమీటర్ల ఈ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయే అవకాశాలు మనకు కనిపిస్తుంది. కవితా బెయిల్పై 8న తీర్పు, ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వల్ షరతులు కూడిన బెయిల్ ఇవ్వండి, పరీక్షల వేళ కుమారుని తల్లి అవసరం, బీజేపీతో దేశం విచ్ఛిన్నం, తుక్కగూడ సభలో దేశానికి దశ చూపిస్తాము, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాము, మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.